బొగ్గు మాఫియా దురాగతం ఇది ఇలా బొమ్మేశారు. ఇసుక మాఫియా అరాచకం. ఇప్పుడు ఈ వార్త వేరే పేపర్లు వెళ్ళాక వచ్చినట్టుంది, నేను స్కిప్ చేసినట్టు ఏంటో రాలేదా? ఒకసారి ఈ వార్త చూడండి. డిటిఓను కబలించిన టిప్పర్, బొగ్గు మాఫియా పేటరేగిపోయింది. వాహనాలు తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా అధికారికి టిప్పర్ మింగేసింది. ఆపుతున్నా ఆగకుండా దూసుకొచ్చి ఢీకొచ్చింది. సిబ్బంది తేరుకునేలోగా వెనుక చక్రాల కింద పడి డిటిఓ వెంకన్న నుజ్జు కనిపించింది. భూపాలపల్లి జిల్లా గణపురం సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇది ఇప్పుడు మీరు ఏం చెప్పాల్సి కూడా, ఓ టిప్పర్ కిందేసి మనిషిని చంపేశారు. ఆయన జిల్లా రవాణా శాఖలో అధికారిగా ఉన్నాడు. అయితే ఈయనను చంపిరంటరా, ఆయన జనానికి వచ్చినట్రా? నేనైతే చంపిరంట. ఎందుకంటే ఓ టిప్పర్ నడిపెట్టాడు, దాదాపుగా అలర్టే ఉంటాడు. అది కూడా బొగ్గు. మళ్ళా ఆ బొగ్గు మాఫియా పైన ఆయన హుకుం జులాయిస్తా ఉంటే, లేదు ఇది కాదు, ఇట్లా అయితే ఇది ఎప్పటికి ఇట్లా చేస్తారు, భయపడాలి. టిప్పర్ వస్తుందంటే ఒక అధికారం పక్క జరగాలనే భయంలో అట్లా క్రియేట్ చేయాలని ఒక దురుద్దేశంతో ఈ పని చేసినట్టు అనిపిస్తాం. అది కూడా ఆయన ట్రాన్స్ఫర్ 20 రోజుల్లో ఏమవుతుందంట అంతే. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకల పైన, అవినీతి పైన, దుర్మార్గాల పైన కూడా అధికారులు ఎదురుపోతే వారికి సాగు ఎదురైందని చెప్పడానికి ఈ ప్రయత్నమా? టిప్పర్ పెట్టాడు ఆపురా అన్నాక ఆపరానే ఆడు. ఇప్పుడు ఆ హెవీ వెహికల్స్ కి బ్రేక్ ఇట్లా తొక్కగా పడుతుంది. ఇది బ్రేక్, ఇది ఉంది బ్రేక్. ఇట్లా అంటే టచ్ చేస్తే చాలు బ్రేక్ పడుతుంది. అయినా వాడు ఎందుకు చేయలే? అదే మనిషిని చంపడానికి ఎట్లా అయింది బండి? ఇప్పుడు చంపేసి బండి అయింది కదా, సంపదనే లక్ష్యంగా చేశారు. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పేపర్ కూడా వాళ్ళ పేపర్ రాయరు కూడా వాళ్ళు. ఆర్డిఎస్ ఒక్క నిమిషం, ఇది వేరేది కదా. అంబులెన్స్ కంటే ఇది ఒకటి చూడండి. అంబులెన్స్ కు దారి లేక ఆగిన ఊపిరి. ఇసుక లారీల దండు మధ్య దారి లేక దాటలేక ఓ రోగి ప్రాణాలు కోల్పోయింది. మనుగూరు ఏడుల బయ్యారం మార్గంలో వందలాదిగా నిలిచిన లారీలతో అంబులెన్స్ ఆగిపోయింది. చివరికి 2 కిలోమీటర్ల దూరం భుజాలపైనే రోగిని తరలించేందుకు బంధువులు ప్రయత్నించారు. ఇసుక లారీని దాటేలోపే వంశీ ప్రాణం కడతేరిపోయింది. ఇంకో 4 మెరుగాలి ఇసుక దండలు. ఇప్పుడు వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు, ఇసుక దండాలు ఇస్తారు. ఇప్పుడు ప్రాజెక్టుల దగ్గర, కాళేశ్వరం దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. అంబులెన్స్ కు దారి లేనంత స్థాయిలో టిప్పర్లు తిరుగుతున్నాయి ఇసుక లారీలు. ఎందుకు? మన ప్రభుత్వానికి ఇసుక కావాలి, దండ కావాలి, నీళ్ళొద్దు, ప్రాజెక్టులో నీళ్ళొద్దు. ఆ నదులన్నింటినీ ఎండబెడితే, ఆ చెరువులన్నింటినీ ఎండబెడితే, ఆ కాలువలన్నింటినీ ఎండబెడితే ఇసుక వస్తుంది. ఆ ఇసుకని తీసుకొని దండ చేసుకుని ఇట్లా రోడ్డు మీద కుప్పలు తెప్పలుగా టిప్పర్లు వచ్చిన పడితే ఏదైనా సామాన్యుడు ఆయనకి బాగా వచ్చి బయటకు పోవాలంటే పోలేడు. హాస్పిటల్ పోవాలి, ఆయన తీసుకపోతే బతికెట్టోడు. అంబులెన్స్ ఆగిపోయింది, ఎట్లా పోవాలని భుజాలు ఎత్తుకొని పోవాలని చెప్తే ఆ గ్యాప్లో ఆయన చనిపోయిండు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాపాలన, ఇది పతిత్తు పాలన అని చెప్పాలి. ఇప్పుడు నిండు ప్రాణాన్ని బలిగొనరు కాంగ్రెస్ వాళ్ళు. ఇదేనేమో ఇసుక మాఫియా, ఇదేనేమో బొగ్గు మాఫియా. రేపు ఇంకోటి వేలాడుతుందన్న, రేపు ఇంకోటి వేలాడలే. మళ్ళీ ఈ వార్తలు, ఈ ముచ్చట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు ఇలా కనపడవు. అదేంటి అర్థం కాదు. అంటే వాళ్ళ కళ్ళలో కాకులు కొడుస్తాయా, మరి పచ్చకామర్లు వచ్చి కనపడవో తెలియదు. కానీ వాళ్ళ పేపర్లో రావు ఈ వార్తలు. ఇక మళ్ళీ మేము జర్నలిస్టులు మా అంత పద్ధతులే లేదని డైలాగులు కొడతారు. ఆర్డీఎస్ కు ఎసరు పెట్టట. కర్ణాటక ప్రాజెక్టులకు గుట్టుగా రేవంత్ సర్కారు ఎనుగోసలు ఇస్తుందట. బొమ్మేశ్వరం తుంగభద్రపై వరుస ప్రాజెక్టులు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం రాజోలి బండకు ఎగువన దిగువన 2 రోడ్ కమ్ బరాజులు నిర్మిస్తుంది. ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోమంటూ గుట్టుగా ఎనుగోసిచ్చిన సర్కారు అదే షరతుపై కొడంగల్కు ఎన్ఓసి
ఇప్పటికే భీమా నికర జలాల్లో కోత పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఆర్డిఎస్ ఆయకట్టు ప్రశ్నార్హతమే. ఇప్పుడు ఆడ ఏ పార్టీ ఉండే కాంగ్రెస్ ఉన్నది, ఈడ ఏ పార్టీ కాంగ్రెస్ ఉన్నది, దొందేనా ఏమైతుంది? తెలంగాణకు అన్యాయం చేయడంలో ఆంధ్రాతోనైనా లేదు కర్ణాటకతోనైనా లేదా మహారాష్ట్రతో కూడా పొత్తు పెట్టుకుంటాం. రాష్ట్రకి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ముఖ్యమంత్రి అయినా. ఇది క్లియర్. ఈజ్ ఇట్ క్లియర్ అనాలి మనం కూడా ఇప్పుడు రేపు నుంచి. గురుకుల టెండర్లపై చర్చకు రెడీనా? అక్రమాలు నిజం నిరూపించేందుకు సిద్ధం. గుజరాత్ కంపెనీలకు కథబెట్టడంలోని మతలకేంది? మంత్రులకు అవగాహన లేని సీఎం కనసన్నల్లోని వ్యవహారం నడుస్తుంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్తున్నాడు, చూసుకోరు. గురుకులాల్లో టెండర్ల పైన చర్చకు రెడీనా అంటాం. ఒకవేళ రెడీ అయితే మీరు చెప్పరు.